ఈరోజు నేను బీన్స్ రెసిపీని మా అమ్మగారి స్టైల్లో చేసి చూపెట్టబోతున్నానండి. మొట్టమొదటగా బీన్స్ని సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసి నీళ్లు బీన్స్ మునిగేంత వరకు పోసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే తెల్లపాయలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు. ఇప్పుడు మనము ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే తెల్లపాయలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్న తర్వాత ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించుకున్న బీన్స్ ఉంది కదండి, దాంట్లోనే వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు రెండు మనం మిక్సీ పట్టుకున్నాము. బరకగా మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఆ మిశ్రమాన్ని ఈ బీన్స్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన బీన్స్ రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.